తాగడం తప్పు కాదు కానీ నువ్వు మరీ బాటిల్ మీద పగబట్టినట్టు తాగేస్తున్నావు. ఏమైంది? ఈ ఏజ్లో ఇంతమంది తాగుతుంటే ఏమైందని అడుగుతున్నావు? మీ జనరేషన్తో ఇదే ప్రాబ్లం, ఏది తొందరగా అర్థం చేసుకోరు. లవ్ ఫెయిల్యూర్ అన్నా, బ్రేకప్ అయింది. ఓ, లవ్ ఫెయిల్యూరా? లవ్ ఫెయిల్యూర్ కాదన్నా, లవ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. అదేంటి తమ్ముడు, మీ జనరేషన్లో ఇది ఏమైనా కొత్త కాన్సెప్టా? కాదన్నా, 2 years నుంచి ఒక అమ్మాయిని లవ్ చేశానన్నా. కొంచెం చేంజ్ ఓవర్ కావాలని ఇంకో అమ్మాయితో చాట్ చేశాను, దొరికిపోయా. కొంచెం అంటే కొంచెం అంటే హాయ్, ఏం చేస్తున్నావు, తిన్నావా అని బేసిక్ దగ్గర స్టార్ట్ చేశాను. తర్వాత ఏం వేసుకున్నావు, ఫోటో పంపు అనే దగ్గర దొరికిపోయాను. అది బేసిక్ ఏంట్రా, అడగాల్సిన అడిగేహో కదా, ఇంకేం మిగిలింది? అయినా అలా ఎలా దొరికేహో? దానికి కారణం కూడా నేనే అన్నా. ఏదో బాగున్నాయి కదా అని 2 స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నా. అది మా గర్ల్ ఫ్రెండ్ చూసేసింది, మా రిలేషన్షిప్ రిప్ చేసేసింది. ఒరే, ఒక్క అమ్మాయిని మెయింటైన్ చేయలేకపోయావు, ఇద్దరు అవసరం ఏంట్రా నీకు? ఆ ఫీల్ ఎంత బాగుంటుందన్నా, ఒక అమ్మాయికి తెలియకుండా ఇంకో అమ్మాయిని మెయింటైన్ చేస్తుంటే. బాగుంటుంది, దొరికే వరకే. అసలు అమ్మాయిలు ఏంటన్నా ఇంత పొజిటివ్గా ఉంటారు, అసలు అర్థమే కాదు. అందుకే చెప్తున్నాను తమ్ముడు, ఒక అమ్మాయిని మెయింటైన్ చేయడం కష్టం, అదే ఇద్దరు అమ్మాయిలు అయితే ఇంపాసిబుల్. అది మీ కాలంలో, ఇది జెన్జీ ఆల్ఫా. ఇద్దరు అమ్మని మెయింటైన్ చేయడం చాలా కామన్. చూడు తమ్ముడు, జనరేషన్ మారింది, అమ్మాయిలు మారలేదు. అయినా ఇద్దరు అమ్మాయిని మెయింటైన్ చేసి అంతలాగా అబ్బాయిలు ఇంకా అప్డేట్ అవ్వలేదు తమ్ముడు. అంటే ఇద్దరు అమ్మని మెయింటైన్ చేసేవాళ్ళు ఇప్పుడు లేరంటారా? ఒరే తమ్ముడు, నువ్వు నిక్కర్లు వేసుకుని స్కూల్కి వెళ్ళే టైంలోనే మా వాడు ఇద్దరిని పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో కాపురం పెట్టేయాడు. ఏంటి, ఇద్దరు అమ్మాయిలతో ఒకే ఇంట్లో? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మ్యాన్? మనలాంటి వాళ్ళకి పాసిబుల్ కాదు కానీ మా వాడికి పాసిబులే. వాహ్, గ్రేట్ అన్న, గ్రేట్. అసలు ఇలాంటి వాళ్ళు ఏమంటారన్నా? ఇలాంటి వాళ్ళనే లెజెండ్ అంటారు. లెజెండా? హిస్టరీలో విన్నాం, పురాణాల్లో చదివాం, కానీ రియల్ లైఫ్లో చాలా రేర్. అన్నా, ఒక్కసారి నన్ను కల్పించన్నా, 2 టిప్స్ తీసుకుంటా. చూడు తమ్ముడు, నువ్వు మా ఓన్ కలవాలంటే నీ సగం జీవితం సంకనాకపోతేనే కానీ ఆయన కలవలేవు. అన్నా, నాకు అతని గురించి తెలుసుకోవాలందన్నా. ఒక్క మొగుడు, 2 కాపురాలు, 3 జీవితాలు, 4 సంవత్సరాలు, 500 గొడవలు, 6000 సార్లు నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని చెప్పి. ఎలివేషన్ ఎక్కువ, మ్యాటర్ తక్కువైందన్నా. ఇది చాలా తక్కువ తమ్ముడు, మా ఓడి గురించి నువ్వు తెలుసుకోవాల్సింది ఇంక చాలా ఉంది. అది తెలియాలంటే నీకు అడిగి అది తెలియాలి. దేవరకథనా? కాదు, మా అర్జున్ గడి కదా. మగాడికి కొన్ని తీరని కోరికలు ఉంటాయి, అందులో ఒకటి ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేయడం. మా అర్జున్ గడికి ఆ కోరిక తీరింది. ఆ రోజు వాడు అదృష్టవంతుడు అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది జీవితంలో పిల్లం లేకుండా అయినా ఉండొచ్చు, కానీ ఇద్దరు పిల్లల మధ్యలో మాత్రం ఉండలేమని. అర్జున్, క్లయింట్ మళ్ళీ రిక్వైర్మెంట్ చేంజ్ చేశారు. చేంజ్ అయింది రిక్వైర్మెంటే, డెడ్ లైన్లో కాదు. వెళ్ళి ప్రాజెక్ట్ స్టాటస్ ఏంటో చూడు, వర్క్లో ఎలాంటి డిలే ఉండకూడదు. ష్యూర్, ఓకే అర్జున్. అర్జున్, బిజీ ఉన్నారా? లేదు, చెప్పు. ఏమైనా మాట్లాడాలా? మాట్లాడాలి, కానీ వర్క్ గురించి కాదు, పర్సనల్గా. కూర్చో, చెప్పు ఏంటి? అంటే అది ఎలా చెప్పాలని. పర్లేదులే, కంగారు పడకుండా చెప్పు. చాలా రోజుల నుంచి చెప్దామనుకుంటున్నా,
మీరంటే నాకు చాలా ఇష్టం. మీ నవ్వు, మీ డ్రెస్సింగ్ స్టైల్, కామ్గా ఉంటారు. ఇవన్నీ చూసి ఇంప్రెస్ అయ్యాను. ఐ లైక్ యూ అర్జున్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. అంటే ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినట్టేనా? సారీ ప్రియా, నీ ప్రపోజల్ మాత్రం యాక్సెప్ట్ చేయలేను. ఎందుకు? నేను నచ్చలేదా? అలాని కాదు, నచ్చావు. కానీ నచ్చాల్సింది నాకు కాదు, మా అమ్మ నాన్నకి. సింపుల్గా చెప్పాలంటే నాకు లవ్ మ్యారేజ్ మీద పెద్దగా ఒపీనియన్ లేదు. అంటే మా అమ్మ నాన్నలు ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. సీరియస్లీ? 100%. ఈ జనరేషన్లో కూడా ఇలా ఉంటారా? నేనున్నా కదా. నాకు పెళ్ళంటే పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్. అందులో నేను అస్సలు ఇన్వాల్వ్ అవ్వను. కానీ కలిసి ఉండాల్సింది నువ్వు కదా. రైటే. కానీ ఇన్ని ఇయర్స్ నన్ను ఎంత పెద్దవాడు చేసిన మా పేరెంట్స్కి నాకు ఎలాంటి అమ్మాయిని తీసుకురావాలో తెలీదా చెప్పు? వీడు పెద్ద మిస్టర్ పర్ఫెక్ట్లా ఉన్నాడు. వీడితో మనకెందుకులే కష్టం. ప్రియా, డిసప్పాయింట్ అవ్వకు. నీకు ఇంకా నా మీద ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడు. వద్దు మహాప్రభు, నువ్వే ఎలా ఉన్నావంటే వాళ్ళు ఎలా ఉంటారో. బెడుగ్గా బెడుగ్గా పాతేసుకోకో ఎలా నిన్నటిలాగే రేపుండదంటే. బెడుగ్గా బెడుగ్గా. ఎరా, జూన్లో వర్షాల్లాగా ఎప్పుడు లేటుగా వచ్చేవాడివి, ఈరోజేంటి స్టార్ మూవీ హీరో ప్రీమియర్ లాగా త్వరగా వచ్చావు? రేయ్, ఆపుతావా కొంచెం నీ త్రివిక్రమ్ ప్రాసలు? ఊరి నుంచి అమ్మ నాన్న వస్తున్నారు, అందుకే త్వరగా వచ్చేసాను. అమ్మ వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇప్పుడు? చెప్పాను కదరా, ఏదో సంబంధం ఉందంట. పైగా అమ్మాయి కూడా హైదరాబాద్లో వర్క్ చేస్తుంది, కలుద్దామని. ఓ అదా, గుడ్ గుడ్. అన్నీ సెట్ అయితే పార్టీ మాత్రం గట్టిగా ఇవ్వాలి. ఆల్ ది బెస్ట్. దేనికి రా పార్టీ ఇవ్వాలి? ఆల్రెడీ ఫ్రిడ్జ్ నిండా బీర్లతో నింపేశావు. పాలు ప్యాకెట్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, మళ్ళీ పార్టీ అంట. నేను మామూలుగా న్యూస్ చూడరా. మొన్న 2 పెగ్గులేసి న్యూస్ చూస్తుంటే సీఎం గారు పాపం గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని బాధపడిపోతున్నారు. మనలాంటి ట్యాక్స్ పేయర్స్ కాకపోతే ఇంకెవర్రా రాష్ట్రాన్ని కాపాడేది? అందుకే బీర్లు కొని ఫ్రిడ్జ్లో పడేసాను. ఏదో నా వంతు సాయం. రేయ్, నీకు దండం రా. బీర్ల కోసం సీఎం స్పీచ్ దాకా వెళ్ళావా? థూ. చి, సమాజం మీద అసలు బాధ్యత లేదు. అదొకే, నేనేదోలా రాష్ట్రాన్ని ఉద్ధరించాలి. ఏంటి ఇలా అప్పుడే వచ్చారా? ఇక్కడ దాచేద్దాం. బాగున్నారు అంకుల్. ఏంటి రోజు రోజు కుర్రోడైపోతున్నారు? బావని వదిలేసిపోలేదారా ఇంకా నువ్వు? కొన్ని బంధాలు అంతే అంకుల్, అంత తొందరగా వదలవు. నువ్వు బంధానివి కాదు, బావాడికి పట్టిన పెద్ద గండానివి. నో మ్యాన్స్ నోస్ అంకుల్. తప్పక పానీకి మళ్ళీ ఎదవా. ఇలా అనేసాడండి. ఈయనకు అందంతో పాటు అహంకారం పెరిగిపోతుంది. అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాంరా, నువ్వు బాగున్నావా? ఏదో అలా అవుతుందమ్మా. నేను కూడా ఒకరిని ఉన్నాను, నన్ను కూడా అడగచ్చు ఎలా ఉన్నావని. ఎలా ఉన్నావు నాన్న? నాకేమైంది, బాగానే ఉన్నాను. హ్మ్. అయినా ఊళ్ళో వాళ్ళందరూ నీ పెళ్లి గురించే ఎప్పుడూ అని ఇబ్బంది పెడుతున్నారు. హ్మ్. ఇప్పుడే కదా నాన్న వచ్చారు, అప్పుడే పెళ్లి సంబంధం గురించా? హ్మ్? అయినా మీరు ఏదో పెళ్లి సంబంధం తీసుకొచ్చారు కదా, అన్నీ అనుకుంటే 2 నెలల్లో పెళ్ళి అయిపోయినట్టే. అమ్మా, ఇంతకీ అమ్మాయి ఫోటో ఏమైనా తెచ్చావా? కొత్తగా ఫోటో ఎందుకురా? ఆ అమ్మాయి నీకు చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయే. తెలిసిన అమ్మాయా? ఎవరమ్మా? ఎవరంటావేంట్రా? నీ మరదలు, నా చెల్లెలి కూతురు స్వాతి ఉంది కదా, ఆ అమ్మాయే. స్వాతినా? ఆ, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నాన్న, ఇప్పుడు పెళ్ళంటే. నేను వెళ్ళి అన్నీ మాట్లాడేసి వచ్చాను. నువ్వు వెళ్ళి ఒకసారి చూసి ఓకే చెప్తే అన్నీ సెట్ అయిపోయినట్టే. రేయ్, లేవరా? మొగుడు పిల్లలిద్దరికి నేనంటే మరీ లోకు అయిపోయింది. ఏంటి సెట్ అయిపోయినట్టు? మన ఊరికెళ్ళింది పెళ్లి సంబంధం మాట్లాడ్డానికా? నేనేమో మనకి రావాల్సిన డబ్బుల గురించి అనుకున్నా.
అంటే మీ ఇద్దరు తీసుకొచ్చింది ఒక సంబంధం కాదా? అదేంటి సంబంధం అంటే మరి ఓకే అన్నావు? నాకేం తెలుసు, మా అన్నయ్య కుదిరేమో అనుకున్నా. మా అన్నయ్య ఫోన్ చేసి చెప్తా అన్నాడు. ఫోన్ చేసి చెప్పాడేమో అనుకున్నా. మీరు వేరే సంబంధం గురించి మాట్లాడతారని నాకేం తెలుసు? మీ అన్నయ్య నాకేం చెప్పలేదు. అయినా బయట వాళ్ళు మనకు చెప్పేదేంటి? నువ్వు కదా నాకు చెప్పాలి. మరి ఆ బుద్ధి మీకేమైంది? ఊరెళ్ళి వేరే సంబంధం చూసినప్పుడు నాకు చెప్పాలని తెలీదా? అయినా నా కొడుకు పెళ్ళి నాకు తెలియకుండా చేస్తారా ఏంటి? సరే, ఇప్పుడు ఏం చేద్దామంటారు? సరే అయితే ఓ పని చేద్దాం. రేపు నువ్వు వెళ్ళి ఇద్దరిని చూడు. ఎవరో ఒకరిని ఓకే అంటే ఇంకోరికి ఏదో కారణం చెప్పి క్యాన్సిల్ చెప్పేద్దాం. అరే నాన్న, ఏదో ఒకటి చేసి కీర్తననే చేసుకోరా. మంచితనం అనుకువ చిన్నప్పటి నుంచే ఉన్నాయి. నేను లేకపోయినా నాలా చూసుకుంటుందిరా. అనుకోదేముందిరా, ఎవరికైనా ఉంటది. కానీ స్వాతి చాలా తెలివైంది. ఇంకో ముఖ్యమైన విషయం, 5 ఎకరాలు కలిసి వస్తుంది. నువ్వు ఒకసారి బాగా ఆలోచించుకో, తర్వాత నీ ఇష్టం. అర్జున్, యా, ఎప్పుడో చిన్నప్పుడు కలిసాం. అవును, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నేను సాఫ్ట్వేర్లోనే వర్క్ చేస్తున్నాను. అదే మన డిఎల్ఎఫ్ దగ్గర. నాది రాయదుర్గ్. ఓ, ఏమైనా తీసుకుంటావా? టీ, కాఫీ? ఏదైనా ఓకే. హ్మ్. అయినా సడన్గా ఏంటి పెళ్లి చూపులు? అమ్మ చెప్పింది నిన్ను కలవాలని, పెళ్లి కోసం. ఆహా, అదేంటి నీకు ముందే చెప్పలేదా? అంటే నాకు కూడా నిన్నే తెలిసింది. సడన్గా చెప్తే ఎవరికైనా ఇబ్బందిగానే అనిపిస్తుంది. హ్మ్. కానీ నాకు అలా అనిపించలేదు. హ్మ్? చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను నిన్ను ఇన్ని ఇయర్స్ తర్వాత కలుస్తున్నానని. నిజం చెప్పు, నేను నీకు నిజంగా గుర్తున్నానా? అంటే ఎప్పుడు చిన్నప్పుడు కలిసాం కదా. ఎందుకు గుర్తులేదు? అన్నీ గుర్తున్నాయి. చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆటలు, చేసిన పనులు. నేనప్పుడు చెరువు గట్టు నుండి జారి పడిపోతే నువ్వు నన్ను తీసుకొచ్చావు. అన్నీ గుర్తున్నాయి. అప్పుడే అనిపించింది నీ పక్కన ఎవరున్నా చాలా జాగ్రత్తగా చూసుకుంటావని. యా, అవును కదా. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు కూడా చిన్న చిన్నగా అన్ని గుర్తొస్తున్నాయి. అయినా నువ్వేంటి కంప్లీట్గా మారిపోయావు? చిన్నప్పుడు తెలుగు అమ్మాయిలా ఉండేదానివి, ఇప్పుడు హాలీవుడ్ హీరోయిన్లా అయిపోయావు. అందరితో పాటు మనం కూడా చేంజ్ అవ్వాలి కదా బావా. నిజమే. అయినా నువ్వు మోడర్న్గా ఎక్స్పెక్ట్ చేస్తావేమో అని ఇలా వచ్చాను. బాలేదా బావా? బావానా? ఆ మాట వింటుంటే మంచి ఎండాకాలంలో బీర్ తాగిన ఫీల్ వస్తుంది తెలుసా? నువ్వు తాగుతావా బావా? రోజు తాగను, కానీ మా ఇంట్లో ఒక బేవర్స్ బ్యాచ్ ఉంది కదా, వాళ్ళైతే రోజు తాగి చచ్చిపోతారు. అవునా? సర్లే, ఇంతకీ ఏం ఆలోచించావు? దేని గురించి? అదే మన పెళ్లి గురించి. ఓ, అందరూ ఒప్పేసుకున్నారు, నువ్వు ఒక్కడివి ఓకే అంటే అయిపోతుంది. నా గురించి పక్కన పెట్టు. ఇంతకీ నేను నీకు ఓకేనా? అంటే పెళ్లి చేసుకోవడానికి నేను నీకు ఓకేనా? ఏం మాట్లాడుతున్నావు బావా? నిన్నెవరైనా వద్దనుకుంటారా? మంచోడివి, బాగా చదువుకున్నావు, మంచి జాబ్ చేస్తున్నావు, ఎదుట వాళ్ళని చాలా బాగా అర్థం చేసుకుంటావు. ఇంతకన్నా ఎవరికైనా ఇంకేం కావాలి బావా? నాన్న, స్వాతి ఫిక్స్.
అమ్మాయి మోడర్న్ డ్రెస్లో ఉన్న పద్ధతులు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి అంతే. నవ్వితే చాలా బాగుంది నాన్న. నానవు కాబట్టి ఎందుకన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నాను. అర్జున్గా నువ్వు అత్తయ్యతో మాట్లాడేసి ముహూర్తాలు పెట్టించాయి, సరేనా? ఏంట్రా ఆ. ఏదో అంటున్నావు? ఏం లేదమ్మా. ముహూర్తం అది ఇది అని అంటున్నావు. మా అన్నయ్య కూతుర్ని చూడకుండానే. అంటే అమ్మాయి బాగుందని. కీర్తనని కూడా ఒకసారి చూడు. హ్మ్. మీ నాన్న చెప్పారుగా ఇద్దరిని చూసి ఒకరిని సెలెక్ట్ చేసుకోమని. సరే, నేనైతే డెసిషన్ తీసేసుకున్నా. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒకసారి వెళ్ళి చూసొస్తా, సరేనా? బాయ్. బావా, అమ్మాయిని మోడర్న్ డ్రెస్లో అయినా చూసి తట్టుకోగలం, కానీ ఇలా అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తే మెడలో తాళి కట్టి మన వెంట ఇంటికి తీసుకెళ్లాలనిపిస్తుంది. కీర్తన, కూర్చో. ఎలా ఉన్నారు బావా? అక్కడ 5వ డైలాగ్కి బావ దగ్గరికి వచ్చింది, ఇక్కడ ఫస్ట్ డైలాగ్కే బావ కొట్టేసింది మార్క్స్. ఏంటి బావా, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నేను నీకు గుర్తున్నానా? ఎందుకు గుర్తులేవు బావా? సమ్మర్ హాలిడేస్లో నువ్వు మన ఊరు వచ్చినప్పుడు మనిద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం. అప్పుడు నానమ్మ, అదే నీకు అమ్మమ్మ, ఆ, మనిద్దరికి పెళ్లి చేయాలనేది. అన్నీ గుర్తున్నాయి బావా. ఆ, అదేంటో అందరికీ అన్నీ గుర్తున్నాయి, నాకేం గుర్తులేవన్నమాట. అంటే అదేం లేదులే. ఇంకేం గుర్తున్నాయి చెప్పు. చాలా గుర్తున్నాయి బావా. ఒకటి చెప్పు. సమ్మర్ హాలిడేస్లో నువ్వు మన ఊరు వచ్చినప్పుడు అదే మంచం కిందకి తీసుకెళ్ళి అమ్మ నాన్న ఆట ఆడదామనేవాడివి. అన్నీ గుర్తున్నాయి బావా. అంటే అప్పుడే అని చేసేసానమాట. అప్పట్లోనే చాలా బెటర్ ఏమో. ఏంటి బావా, మళ్ళీ మీలో మీరు మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, అంటే కొన్ని గుర్తులేవు కదా, గుర్తు తెచ్చుకుంటున్నాను. సరే, నీకొకటి చూపించినా? ఏంటది? ఇది చూడు. అది నేనే. చిన్నప్పుడు నేను వేరే అబ్బాయితో ఆడుతున్నానని చెప్పి నువ్వు కాల్చిందే బావా. అప్పుడే డిసైడ్ అయిపోయాను లైఫ్లో ఇంక ఏ అబ్బాయితో మాట్లాడకూడదని. అందుకే స్కూల్లో, కాలేజ్లో, బీటెక్లో ఎన్ని ప్రపోజల్స్ వచ్చినా యాక్సెప్ట్ చేయలేదు బావా. అమ్మా, నాన్న, మీరు చెప్పినట్టే ఇద్దరినీ కలిసి ఒకరిని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చనే కాన్ఫిడెన్స్తో వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది అదంత ఈజీ కాదని. ఒక అమ్మాయిని కలిసాక ఇదే నా ఫ్యూచర్ అనిపించింది. ఇంకో అమ్మాయిని కలిసాక సేమ్ ఫీలింగ్ వచ్చింది. ఒకరిని యాక్సెప్ట్ చేస్తే ఇంకొకరిని మోసం చేసినట్టు అనిపిస్తుంది. అందుకే నాకిద్దరూ నచ్చారు. ఈ విషయంలో నేను ఎటువంటి డిసిషన్ తీసుకోలేను. మీరే ఎవరొకరిని సెలెక్ట్ చేసి చెప్పండి.
నాకెవరైనా ఓకే. హ్మ్? ఉమ్. రే నాన్న, హ్మ్. నీతో మాట్లాడాలి, ఇలా వచ్చి కూర్చో. హ్మ్. చెప్పండి నాన్న. నేను మీ అమ్మ ఒక నిర్ణయానికి వచ్చాం. నువ్వు ఓకే అంటే మనం ముందుకెళ్దాం. ఏంటో ఆ నిర్ణయం? నువ్వు ఇద్దరిని పెళ్లి చేసుకోవాలరా. ఆ? ఇద్దరునా? అవును, ఇద్దరినే. వాళ్ళ అమ్మ నాన్నే చేసుకోమని డిసైడ్ చేశారు. మరి స్వాతి, కీర్తన, వాళ్ళ పేరెంట్స్? అసలు ఏం జరిగిందన్నా? మొత్తం కాదు, ఈరోజే తెలుసుకుంటే నెక్స్ట్ వీక్ ఏం చేస్తావు? అంటే మిగతా కథ వచ్చే వారం తెలుసుకుంది. కానీ అప్పటి వరకు టేక్ ఏ బ్రేక్.